ప్రజల అవస్థలు తీర్చా కదిలింది వ్యవస్థ మార్పు కోసం మంచి కోసం. ఉచిత పార్కింగ్ కొనసాగించాలని యాన్యువల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. ప్రయాణికులందరూ కూడా ఇక్కడ బైక్ పెట్టేవాళ్ళు, కారు పెట్టేవాళ్ళు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది కొనసాగించాలి, ఎప్పటి నుంచో ఉంది. దీన్ని తీసేసి డబ్బులు వసూలు చేయాలనేది కూడా కట్టియాలని పబ్లిక్ ఎంత వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఇదేమన్నా సినిమా టాకీ సార్ ఇది. వాడు ప్రజాపాలన అంటాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ప్రజాపాలన? గవర్నమెంట్ జాగాల వాడు పార్కింగ్ ఫీజు ఎట్లా తీసుకుంటాడు? వాడు ఇప్పుడు కౌంటెంట్ వెంకటరెడ్డి అంటాడు కదా ప్రజాపాలన అంతా దోసుకపోయినని. ఇప్పుడు దోసుకపోతలేరు అయితే ఇది చాలా అన్యాయం. ఇది ఎల్ఎన్టీ డౌన్ చేయాలి, అది అంతే. అది నమస్కారం. నాగోల్ మెట్రో స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికే అప్ అండ్ డౌన్కి 60 రూపాయలు లేక 120 రూపాయలు వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అదనంగా డబ్బు వసూలు చేయడం చాలా అన్యాయం. దీన్ని రద్దు చేయాలని సంబంధిత అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు, సంబంధిత ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ విషయాన్ని, ఈ పెయిడ్ పార్కింగ్ విషయంలో ఉచిత పార్కింగ్ ఇవ్వాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.